అవినీతి మంత్రులు పోయారు. సోషల్ మీడియాలో మాత్రం నాతో రాజీ పడ్డారని ప్రచారం చేస్తారు కొంతమంది దుర్మార్గులు. చిలకలూరుపేటలో ఎంత మంచి వాళ్ళు ఉన్నారో అంత దుర్మార్గులు కూడా చచ్చారు. ఇక్కడ ఉన్నారో లేదా మీరు చెప్పండి. వాళ్ళతో నాకు ప్రజెంట్ సిగ్గు లేని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది దుర్మార్గులు నాతో రాజీ పడ్డారని ప్రచారం చేస్తారు. అది వైసీపీ వాళ్ళు చేస్తారా, మా వాళ్ళు చేస్తారా? కొంతమంది సిగ్గు లేదు, ఎరుపు లేదు వాళ్ళకి. ఆ విధంగా అవినీతి చేసినటువంటి వాళ్ళతో ఎవడన్నా రాజీ పడతాడా? చిలకలూరుపేట సర్వనాశనం చేసింది ఆ కుటుంబం, విడుదల కుటుంబం. అన్ని రకాలుగా చిలకలూరుపేటకు అవినీతి అంటే తెలియనటువంటిది పరిచయం చేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా మిగిలిపోయారు. రెండోసారి పోటీకి కూడా రాల. ఒక మంత్రిగా ఉండి రెండోసారి పోటీకి సీటు కూడా ఇవ్వదా వాళ్ళ పార్టీ. సరే ఆయన ఒక అనుకోండి 6 నెలల ముందే పేటకు వదిలిపెట్టిపోయారు. వాళ్ళ గురించి చెప్పడానికి కూడా నాకు బాధగా ఉంది. ఆ విధంగా చిలకలూరుపేట 5 ఏళ్ళు అభివృద్ధికి నోచుకోవాలా. రాష్ట్రం 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని 5 ఏళ్ళు వెనకబడిపోయాం. ఏ అభివృద్ధి లేదు.